ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10 నుంచి చదువుకుందాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12-13 చదువుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మరొక 2 భాగాలు కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. క్షమించండి, 10:24 11 కాదు, క్షమించండి, 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించినది కొలదు. మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను. ఆలోచిద్దాం. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడమైన మా తండ్రి, మహిమ కలిగిన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడిన వారిగా దేవుని మందిరములో చేరిన మేము నిన్ను స్తుతించాం, పాడాం. అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడను, నోటి మాంద్యము గలవాడను. నన్ను నాయన నీ బోరధ్వనిగా వాడుకొని నీ సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరు అందించి సంఘానికి దిద్దుబాటును క్షమాభివృద్ధి అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించుదురని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత నెల మొదటి వారంలో మనం దేవుని యొక్క 2వ రాకడలోని మొదటి దశను మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. మనం ఈ సంవత్సరంలో దేవుని మందిరం అని మొట్టమొదటిగా ప్రస్తావించబడిన
స్థలం దగ్గర నుంచి, లేదంటే కనుక బైబిల్ గ్రంథంలో ఇది దేవుని మందిరం, పరలోక గవిని ఇదే అని ఎక్కడైతే చెప్పబడిందో అక్కడ నుండి ఆ మందిరంలోని ఆయా భక్తుల జీవితాలను మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ భక్తుల జీవితాలలో వారు మందిరము దగ్గర వారు చేసిన పనులు, దేవుని మందిరానికి ఆ భక్తులకు ఉన్నటువంటి సంబంధాలను తెలియజేసుకుంటూ మనం వచ్చాం. అయితే దేవుని మందిరములో ఇక్కడ మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అన్నాడంటే దేవుని మందిరం జీవం గల దేవుని సంఘం అని చెప్పాడు. దేవుని మందిరం దగ్గర నుంచి ప్రారంభించుకుంటా క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మీద ఆయన మరణించాడో అక్కడ నుండి సంఘము ప్రారంభించబడిన నాటి నుండి ఏ విధంగా జరుగుతుందో వచ్చిందనేది మనం చూసుకుంటూ వచ్చాం. అయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలోని 2 దశలు ఉంటాయని మీకు చెప్పాను. మొదటి దశ ఓన్లీ సంఘానికి మాత్రమే. ఇందాక ఆరాధనలో చిన్న జ్ఞాపకం తెచ్చాడు. ఆరాధనలో పాలు పంపులు పొందిన వారు దేవుని రక్తంలో కడుగబడి ఆరాధనలో పాలు పంపులు పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది మొదటి దశలో. ఇంకా ఎవ్వరికి కూడా మొదటి దశ జరిగిందన్న విషయం కూడా తెలియదు. మత్తయి సువార్తలో రాయబడినట్లుగా మత్తయి సువార్తలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సూచనలు అన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క రెండవ దశ, ఆయన మధ్యాకాశము నుండి భూమి మీదకి ఒలీవ కొండ మీదకి పాదం పెట్టినప్పుడు అప్పుడు జరగబోయే సంగతులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను అంటాను, జ్ఞాపకం తెచ్చుకోనండి, యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడలోని విషయాలను మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆయన మొదటి రాకడ సంఘం ఎత్తబడుట అన్నది ద డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్మినెన్సీ అనేది జాన్ నెల్సన్ డార్బే అన్న ఆయన బ్రదరన్ ఒక సేవకుడు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి వెలుగులో చూపించాడు. జాన్ నెల్సన్ డార్బే అన్న ఆయన దేవుని యొక్క రాకడను అప్పటి వరకు కూడా రెండవ రాకడ గురించి చెప్పిన వారు ఎవ్వరూ లేరు. అప్పటి వరకు కూడా దేవుని యొక్క రెండవ రాకడ గురించి చెప్పిన వారు ఎవ్వరు లేరు. మందిరాలు జరుగుతున్నాయి. అప్పటికి మార్టిన్ లూథర్ గారు దేవుని సంఘంలో విస్తృతంగా వాడబడుతూ ఉన్న సమయాలలో దేవుని రాకడ రెండవ రాకడ ఉన్నదన్న సత్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన ఆయన జాన్ నెల్సన్ డార్బే. దీనిని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ద డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్మినెన్సీ అన్నదాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలోని విషయాలు తెలియజేయబడతాయి. అయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలోని మొదటి దశలో గత నెలలో మీకు 4 విషయాలు జ్ఞాపకం తెచ్చాను. మొదటిగా దేవుని యొక్క సంఘం ఎత్తబడుట అనేది ఎలాంటి సూచనలు లేని సంభవం. ఎలాంటి సూచన కూడా తెలియదు. ఆ టైంలో సంఘం ఎత్తబడుట అన్న విషయాలు నమ్మిన వారికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవ్వరికి కూడా తెలియదు. అది సంఘం ఎత్తబడుట అన్నది ఎలాంటి సూచన లేని సంభవం అని మొదటిగా జ్ఞాపకం తెచ్చాను. రెండవదిగా చూసినట్లయితే అది ఆశ్చర్యకరమైన లేదంటే ఆకస్మికమైన సంభవాన్ని జ్ఞాపకం తెచ్చాను. అది ఆశ్చర్యకరమైన సంభవం. ప్రపంచంలో అప్పటి వరకు కూడా ఇప్పటి వరకు అటువంటిది జరిగిన సంఘటనలు ఉండవు. సంఘం ఎత్తబడినప్పుడు అది ఆశ్చర్యకరమైన సంఘం. మీరు అనుకుంటారు ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలే వింతైన అనుకుంటారు. సంఘం ఎత్తబడుతున్నది ఇంకా అమూల్యమైన అత్యద్భుతమైన సంఘటన. అది సంఘం ఎత్తబడుట అనేది. అయితే సంఘం ఎత్తబడుతున్నది ఒకటి ఎలాంటి సూచన లేని సంభవం, 2 సంఘం ఎత్తబడుట అనేది ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంభవం జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, సంఘం ఎత్తబడుట అన్నది ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే సంభవించే సంభవం. ఎవరైతే యేసు ప్రభువునందు ఆయన రక్తములో కడుగబడి ఆయన యొక్క శిలువ రక్తధారలో కడుగబడిన వారు ఉన్నారో వారికి మాత్రమే తెలిసే సంభవమే ఈ యొక్క సంఘం ఎత్తబడుట అనేది. ఇది ఎన్నిక చేయబడిన వారికి. అంటే మనం సంఘంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో కొంతమంది మాత్రమే ఎత్తబడతారు, వారికి మాత్రమే సంభవించేది. ఎవరయ్యా అనంటే నువ్వు గనక యేసు ప్రభు రక్తంలో గనక కడుగుబడి ఆరాధనలో ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వాడు అయితే గనక
సంఘం ఎత్తబడే గుంపులో నీవు కూడా ఎత్తబడతావు, లేదంటే విడువబడతావు. ఆ విడువబడిన సంఘటనలకు ముందున్న దినాల్లో జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు, ఇది అద్భుతమైన సంభవం చెప్పి జ్ఞాపకం తెచ్చాను. అంటే ఒక సంచలనాత్మకమైన సంభవం. అది సంఘం ఎత్తబడుట అంటే ఎలాంటి సూచనలు లేని సంభవం, ఆశ్చర్యకరమైన సంభవం, ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే సంభవించే సంభవం. అంత మాత్రమే కాదు, అది సంచలనాత్మకమైన సంభవం. అది సంచలనాత్మకమైనదని ఎందుకు అంటున్నాను అంటే, అక్కడ తెసలోనికలు రాయబడిన పత్రికలో ఏమంటాడంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ అని జ్ఞాపకం తెస్తాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూర, ఈ మూడు కూడా ఒకే క్షణంలో జరుగుతాయి. ఆర్భాటం చేయబడుతుంది, ప్రధాన దూత శబ్దం వినపడుతుంది, బోర ఊదబడుతుంది. ఈ మూడు సంఘటనలు కూడా ఒకేసారి జరిగితే, ఒకే సెకండ్లో జరిగితే, ఈ జరిగిన సంఘటనలను ఎవరైతే యేసు ప్రభునందు నమ్మికించి రక్షింపబడిన వారు ఉన్నారో వారికి మాత్రమే బోర ఊదటం తెలుస్తుంది, ప్రధాన దూత శబ్దం వినబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆర్భాటముతో ప్రభు వచ్చున్న సంగతి వారికి కనిపిస్తుంది. అయితే మీకు జ్ఞాపకం తెస్తాను, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బోరతోనూ ప్రభువు దిగి వచ్చిన తెసలోనికి రాయబడిన పత్రికల్లో మనం చదువుకున్నాం. ఆయన యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చే సూచనలు అన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఆయన యొక్క మధ్యాకాశంలోనికి రాబడే సూచనలు అన్నీ కూడా అది దేవునికి మాత్రమే, తండ్రికి మాత్రమే తెలిసినని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంఘం మొట్టమొదటి మొదటి దశలోనిది సంఘం ఎత్తబడటం చెప్పాను కదా. సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత ఎక్కడ ప్రత్యక్షమవుతుంది? సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత సంఘములో ఎవరైతే యేసు ప్రభుని నమ్మి ఆయనలో పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వారు ఉన్నారో సంఘముగా వారు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత అది ఎక్కడ ప్రత్యక్షపరచబడుతున్నది అని జ్ఞాపకం తెచ్చుకుందామన్నట్లయితే రండి, తెసలోనికలకు రాయబడిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తెసలోనికలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కాగా బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది, అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి, క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపరచబడను అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ధర్మ విరోధి బయలుపరచబడతాడు. అక్కడ రాసిన మాటల్లో మనం జ్ఞాపకం తెచ్చుకున్నాడంటే అడ్డగించబడేది ఏదనంటే సంఘం, అడ్డగించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి ఆ ఉప్పెన అదేమీ రాకుండా కూడా ఆయన అడ్డగిస్తున్నాడు. ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ఉప్పెన నుంచి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవాలి అని నువ్వు అనుకుంటే గనక ఈ క్షణమే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను నీ సొంత రక్షకునే చేర్చుకో. ఆ ఉప్పెన నుండి తప్పించుకోవాలి, ఆ నరకం నుండి నీవు తప్పించుకోవాలి అని అంటే కనుక అది మేము తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ఎత్తబడిన తర్వాత తెసలోనికలు రాయబడిన పత్రికలు ఏమంటాడంటే మనమందరము కూడా మేఘముల మీద కొనిపోబడుదాం అన్న పదం రాశాడు. మేఘముల మీద కొనిపోబడుదాం. మధ్యాకాశము అని అంటాము, కానీ మధ్యాకాశంలోనే మనకు విందుంటుంది, లేదంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఉంటుంది అనటానికి ఎలాంటి బైబిల్ ఆధారాలు లేవు. కానీ ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడుదామని అన్నాడు. నేను అనుకుంటాను ఒకవేళ గనక పరలోకంలోనే అని అనుకుంటాను నేను. ఇది నా స్వాభిప్రాయం మాత్రమే. ఆ పరలోకములో సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం నిలబడుతుంది.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరైతే సంఘంలో ఎత్తబడతారని మీకు జ్ఞాపకం తెచ్చాను. ఎత్తబడేవారు ఎవరు? ఎత్తబడేవారు ఎవరని చెప్పాను. ఎత్తబడేవారు ఎవరు? ఎత్తబడేవారు ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘ సహవాసంలో ఎవరైతే ఉంటున్నారో వారు ఎత్తబడతారు. ఎత్తబడిన మరుక్షణం సంఘంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబర్చబడతారు. క్రీస్తు న్యాయపీఠం అన్న పదాన్ని కనుక మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే దానిని గ్రీకులో బీమా అనే పదంతో పిలుస్తారు. బీమా అనే పదం ఎందుకని వచ్చింది అని అంటే, గ్రీక్లో ఒలింపిక్స్ జరిగేటప్పుడు ఒలింపిక్స్లో ఎవరైతే గెలుపొందిన వారు అంటారో గెలుపొందిన వారిని విజేతలుగా ప్రకటించి గెలుపొందిన వారికి సన్మానించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. దానిని బీమా అని అంటారు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు న్యాయపీఠం అని ఒక రాయబడింది. న్యాయపీఠము అని రాయబడిన పదం ఇంకో చోట కూడా ఉంది బైబిల్లో. ఎవరైనా చెప్పగలుగుతారా? న్యాయపీఠం అని రాయబడినది ఇంకోటి సువార్తల్లో ఉంది. క్లూ ఇచ్చా, సువార్తలలో ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా? న్యాయపీఠం అనే పదం రాయబడి ఉంది. న్యాయపీఠం అనేది రాయబడింది యేసు ప్రభువారికి అన్యాయమైన తీర్పు తీర్చబడేటప్పుడు పిలాతు ఉండిన స్థలాన్ని న్యాయపీఠం అని అన్నారు. న్యాయపీఠం బైబిల్లో ఈ రెండు క్రీస్తు న్యాయపీఠము పిలాతు న్యాయపీఠం ఎదురినట్లుగా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయపీఠము అని అంటే తీర్పు తీర్చే స్థలం, తీర్పు తీర్చబడే స్థలం అని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఏదెను వనంలో దేవుడు ఒక తీర్పు తీర్చాడు. పాపికి విధించవలసిన శిక్షను ఆయన తీర్పు తీర్చాడు. తర్వాత మానవుడు దేవుణ్ణి ఆయన యొక్క మాటను అతిక్రమించి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన మానవుణ్ణి మీరు గమనించండి. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మానవుడు పతనమైపోయింది వాని పాపము నుండే. పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం నిన్ను భయపెడుతుంది, పాపం నిన్ను ఏదైనా చేయనిస్తుంది. ఆ పాపము ద్వారా ఆదాము పడిపోయాడు. ఆ పాపము ద్వారా ఆనాటి ప్రజలైన వారు పడిపోయినప్పుడు జలప్రలయం ద్వారా దేవుడు తీర్పిచ్చాడు. ఒకటి ఏదైనా వనంలో ఒక గొర్రెపిల్ల ద్వారా దేవుడు తీర్పు తీర్చాడు, అది కూడా పాపానికి సంబంధించిందే. రెండవసారి కూడా ఆయన జలప్రలయం ద్వారా ఇంకొక తీర్పు తీర్చాడు, అది కూడా పాపం సంబంధించింది. ఇశ్రాయేలీల ప్రజలు పాపం చేసినప్పుడు బబులోనులకు అష్షూరీయులకు ఆయన అప్పగించి వారిని తీర్పు తీర్చాడు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి సర్వ మానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు ప్రభువారు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన అన్యాయమైన తీర్పు తీర్చబడిన విధంగా ఈ లోకంలో ఎవ్వరూ తీర్చబడలేదు. రాత్రికి రాత్రే 7 తీర్పులు జరిగిపోయినట్లుగా లేఖన గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. 7 తీర్పులు రాత్రికి రాత్రే, ఆ రాత్రి నుంచి మరలా తెల్లవారుజామే వరకు 7 తీర్పులు జరిగిపోయినాయి ఆయనకి. 7 తీర్పులు ఆయన తీర్పులో, ఆ తీర్పులన్నీ కూడా అన్యాయమైనవే. న్యాయమైన తీర్పు ఏది కూడా కాదు. ఇశ్రాయేలీల రాజ్యాంగ ప్రకారం లేదంటే మోషే వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారంగా చీకటి వేళ ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. యేసు ప్రభు వారికి తీర్పు తీర్చింది ఎప్పుడు? రాత్రివేళే. ఆయనకు ఏదైనా కూడా మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక పాపి గనక ఎవరైనా గనక నిందితుడు ఉన్నవాడు దోషి అని తీర్పు తీర్చబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా 2 లేక 3 సాక్షులు ఉండాలి అన్నారు. యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరున్నారు? ఆయనకు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన అన్యాయంగా ఆయన కొనిపోబడ్డాడు, అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు. ఆ ప్రియ ప్రభు వారి తీర్పు ద్వారా మనమందరం కూడా రక్షించబడుతున్నాం. మనమందరము కూడా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించగలుగుతున్నాం. అయితే వినండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం అని నేను జ్ఞాపకం తెచ్చాను. అది ఒకవేళ పరలోకమే అయ్యుండొచ్చు. ఎందుకని అంటున్నానంటే ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో
భూమి మీద శ్రమల కాలం ప్రారంభం అవుతుంది. మొదటి 3.5 సంవత్సరాలు కూడా శ్రమలు ఉంటాయి. మిగతా 3.5 సంవత్సరాలు కూడా మహాభయంకరమైన శ్రమలు ఉంటాయి. మానవుడిగా పుట్టిన ఏ మానవుడు కూడా ఆ శ్రమలను తాళలేడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఏ మానవుడు కూడా ఆ శ్రమలను భరించుకుని తాళలేడు. అందును బట్టే ఇప్పుడు సువార్త కూటాలు పెట్టేది దేవుని మందిరంలో అయ్యా నమ్ముకోండి, అమ్మా నమ్ముకోండి అని చెప్పేది ఎందుకోనంటే, ఆ కాలంలో నీవు నమ్ముకుందాం అనుకున్నా కూడా ఆ శ్రమలను నువ్వు తాళలేక దేవుని విసర్జించేతావు, దేవుణ్ణి వదిలిపెట్టేస్తావు, దేవుని దగ్గరికి రావు. అందును బట్టే ఆ శ్రమల కాలంలో నువ్వు పాలు పంపులు పొందకుండా ఉండాలి, లేదంటే కనుక ఆ శ్రమల్లో నువ్వు వెళ్ళకోకుండా ఉండాలి అని అనుకుంటే కనుక ఈ మధ్యాహ్నం వేళే యేసు ప్రభునందు నువ్వు విశ్వసించాలి. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అంత మాత్రమే కాదు, నీ కొరకే ఆయన ఒక పట్టణం కూడా కట్టబోతున్నాడు. మీకు గతసారి జ్ఞాపకం తెచ్చాను. యేసు ప్రభు దేవుడు 6 రోజుల్లో చేసిన సృష్టి ఇంత అందంగా ఉంది అనంటే, దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి కడుతున్న ఆ పట్టణం ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. 6 రోజులు, జస్ట్ 6 డేస్లో సృష్టిని ఆయన చేశాడు. 7వ దినాన విశ్రమించాడు. 6 రోజులు చేసిన సృష్టిని చూసే నువ్వు వింత 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 అని అనుకుంటున్నావు అనంటే, ఆయన 2.5 సంవత్సరాలుగా ఒక పట్టణాన్ని కట్టబోతున్నాడు మనకి. ఆ పట్టణం ఎలా ఉంటుందో మనం ఆలోచించాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఏమంటున్నాను, అది పరలోకంలోనే జరుగుతుందని జ్ఞాపకం తెచ్చుకున్నాను. అంత మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షపరచబడే ఆ దినం, నేను చెప్పే సబ్జెక్ట్ ఈరోజు ఆ దినం. ఏ దినం? సంఘం ఎత్తబడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడే ఆ దినం. ద డే అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. ఆ దినం. ఆ దినాన్ని ఏం జరుగుతుందన్న విషయాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ దినం యేసు ప్రభువారి ముందు మనం ప్రత్యక్షపరచబడే సమయం. యేసు ప్రభు ముందు మనం ప్రత్యక్ష కావచ్చుబడుతున్నాం. ఎవరైతే నమ్మిన వారు అంటారో క్రీస్తుని న్యాయపీఠం ఎదుట వారు నిలబడతారు. ఆ దినం, ఆ దినాన్ని నీవు నేను ప్రత్యక్షపరచబడతాం. ఆ దినాన్ని ప్రత్యక్షపరచబడినప్పుడు నీ జీవితం ఏంటో, నా జీవితం ఏంటో ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బట్టబయలైపోతుంది. ఇప్పుడు వరకు కూడా నీ లైఫ్ ఈజ్ ప్రైవసీ, నీ లైఫ్ ఈజ్, నువ్వు అన్నీ కూడా బట్టబయలు పడిపోయే దినం ఒక దినం ఉన్నది. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడినప్పుడు, నా తల్లి గర్భం నుండి నేను బయటకు వచ్చినది మొదలుకొని నేను మరలా మరణించే వరకు కూడా ఏదైతే ఉన్నదో ఆ సంఘటనలు అన్నీ బట్టబయలైపోయే ఒక దినం ఉన్నది. ఆ దినం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే దినం. నేను చెప్తాను, దేవుని మందిరములతోటి మన సంబంధాన్ని ఎందుకు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తాను అంటే, మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత మొట్టమొదటి బర్త్డే చేసేది ఎవరు? దేవుని సంఘం మొట్టమొదటి బర్త్డే చేస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత మన్నైనది మరలా వెనుకటి వల్లనే భూమికి చేరును అని చెప్పేసి మట్టికి మన్నుగా నేను ఈ శరీరాన్ని అప్పగిస్తున్నానని చివరిసారిగా ప్రార్థన చేసి వచ్చేది కూడా సంఘమే. నీవు మొదటిగా పుట్టినప్పుడు నీ దగ్గరికి వచ్చేది సంఘమే. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు మరలా దేవుని సంఘం ద్వారానే సాగనంపబడుతున్నావు అనంటే, దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడినప్పుడు మనది ఎలా ఉంటుందనే విషయాలు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుందాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం నేను దాకా అన్ని వాక్య భాగాలు చదివిచ్చేసాను. అవే రిఫరెన్స్లు ఉంటాయి, ఇంకే రిఫరెన్స్కి వెళ్ళను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. వానిని మరియు వాని పని ఎట్టిదో
దానిని అగ్ని పరీక్షించును. ఆ దినమున మన పని ఏ విధంగా ఉన్నది అనేది పరీక్షించే పదార్థం ఏంటదనండి? చదివారు కదా, అగ్ని. పైన రాయబడింది కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు. వీటితో మన యొక్క పనులను దేవుడు పోల్చుకుంటా పోతే గనక అగ్నికి తట్టుకుని నిలబడే పని ఏది? అగ్నికి తట్టుకుని నిలబడే ఆ చెప్పబడిన వాటిలో గడ్డి తట్టుకోలేదు, కొయ్యకాలు తట్టుకోలేదు, వెలగల రాళ్ళు ఇవన్నిటికంటే బంగారం ఆ అగ్నికి తట్టుకుంటుందని లేఖనాల్లో రాయబడింది. అంటే ఆ దినం, ఏ దినం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడే దినాన్ని మనలను పరీక్షించేది ఏంటంటే అగ్ని. ఆ అగ్నిని ఆ దినం ఏ దినం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను ప్రత్యక్షమయ్యే దినం. ఆ దినాన్ని బయలుపరిచేది ఎవరు? ఆ దినాన్ని బయలుపరిచేది ఎవరు అంటే చూడండి, ఆ దినాన్ని బయలుపరిచేది యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త, ఆయన ఆ దినాన్ని ఏ విషయాలు బయలుపరచబడతాడు? ఆ దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, నీవు నేను నిలబడినప్పుడు తీర్పు తీర్చేది ఎవరండి? తండ్రా, కుమారుడా? తెలిసిన వారు చెప్పండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను ఒకానొక దినాన్ని నిలబడతాం. నిలబడినప్పుడు తీర్పు తీర్చేది తండ్రా, కుమారుడా? ఎవరు? తండ్రి. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. రండి, లేఖనం ఏం చెప్పిందో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని ఆ తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తీర్పు తీర్చేది ఎవరయ్యానంటే కుమారుడు. ఆ ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు మనకి తీర్పు తీరుస్తాడు అని అంటే కనుక హెబ్రీయులకు రాయబడిన ఒక్కో మాట కూడా చూడండి. లేఖనం చూద్దాం. నేను సొంత మాటలు కాదు, లేఖనంలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. ఆయనకు తీర్పు తీర్చుటకు ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం మీద ఆయన సింహాసనాసీనుడై ఉన్న తర్వాత మనకు తీర్పు తీర్చడానికి ఆయనకి ఎటువంటి ఏమేమి కలిగి ఉన్నాడో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియ ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీవు నేను కూడా ఆ నీతిగల న్యాయాధిపతి క్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఇక్కడ రాస్తున్న మాటలు ఏంటంటే ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు, మనము ఎవరికైతే లెక్క అప్పగిపోతుందో ఆయనకి సమస్తమును తెలుసు అని అంటున్నాడు. మీరు ఆలోచించండి, ఒకవేళ గనక ఈ భూమి మీదే గనక మనం ఒక న్యాయాధిపతి లేదంటే ఒక జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నీకు తీర్పు తీర్చవలసి వచ్చింది, నీ గురించి బై బర్త్ పుట్టిన మొదలుకొని నీకు ప్రతి విషయం ఆయనకి తెలుసు. ఆయనకు తెలుసు అని అన్నప్పుడు ఆయన తీర్పు ఎలా ఉంటుందో నీకు తెలియజేయం. ఆ నీతిగల న్యాయాధిపతి ఆయన అక్కడ ఉన్నప్పుడు మన విషయాలు అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకు
సాక్షులతో పని ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేస్తాం. ఒక న్యాయాధిపతి న్యాయం తీర్చాలనంటే సాక్షులను కూడా తీసుకుంటాడు. ఆయన ఒక్కరిని ఇద్దరిని కాదు, 5 రకాలుగా మనకు సాక్ష్యాలు ఇస్తాయని లేఖనాల్లో జ్ఞాపకం చేస్తుంది. వాటిని పంచభూతములు అని అంటారు. ఈ పంచభూతములు కూడా మన యొక్క జీవితంలో మనం చేసిన ప్రతి పనిని కూడా దేవునికి లెక్క అప్పగించే సమయంలో దేవుని ముందు తేటతెల్లపరుస్తాడు, తేటతెల్లంగా చేస్తాడు. ఒకానొక దినాన మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మన జీవితం కనుక మన కళ్ళ ముందు ప్రదర్శించబడుతుంది. ఆ ప్రదర్శన నాకైతే తెలియదు, కానీ ఆ క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నా జీవితం అందరి ముందు ప్రదర్శిస్తాడా, లేకపోతే గనక ఎవరిది వారికి ప్రదర్శిస్తాడా అన్న విషయాలు లేఖనాల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ ఒకవేళ గనక ప్రపంచం ముందు గనక నేను చేసిన పనిని దేవుడు గనక క్రీస్తు న్యాయపీఠం మీద చూపించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం చేసిన క్రియలు, మనం చేసిన పనులు, నాకు దేవుని గురించి సువార్త చెప్పింది, ఈయన నాకు దేవుని గురించి సువార్త చెప్పింది, ఈయన చేసే పనులు ఇలా ఉన్నాయని చెప్పి నేను సిగ్గుపడే ఒకరోజు దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను కూడా ఇలా ఉన్నమాడు. అక్కడ పరిస్థితులు తారుమారు కావచ్చు, ఈనాడున్న పరిస్థితులు అక్కడ ఉండకపోవచ్చు. ఆ జీవితం నా జీవితం ఏంటన్నది నా తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ నీతిగల న్యాయాధిపతికి నా జీవితం మొత్తం తెలుసు. ఆ నీతిగల న్యాయాధిపతి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం? అలా అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలబడినప్పుడు ఆయన తీర్పులను తెచ్చే 4 విషయాలు జ్ఞాపకం తెచ్చి నేను ముగిస్తాను. త్వరగా వెళ్తాను. 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ దినమున ఏ విషయాలు ఆయన బలిపరచబడతాడు. మనమందరం కూడా ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత సంఘం క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరలోకంలో ప్రత్యక్షపరచబడిన తర్వాత 7 ఏండ్ల విందుకు ముందుగా ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను కూడా అక్కడ ప్రత్యక్షం కాబర్చబడుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వెళ్ళిన వారికి ఎప్పుడు అక్కడ ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీవు చేసిన క్రియలను బట్టి నీకు బహుమానం ఇవ్వటానికే కానీ నీవు పాపివి అని చెప్పడానికి మాత్రం కాదు. అది పాపులకు సంబంధించినది కాదు. క్రీస్తు న్యాయపీఠం అనేది ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మి పరిశుద్ధులుగా ఉన్నవారు ఉన్నారో వారికి మాత్రమే సంభవించేది. అది అక్కడ నీవు పాపివా నిర్దోషం అన్నది తీర్పు తెచ్చబడదు, అది ఉండదు. ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందన్నాడు. చూడండి, ఆ జీతం ఇవ్వడానికి, ఆ జీతం తీసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం. అందును బట్టే దానిని బీమా సీటు అని అన్నారని చెప్పి నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను. బీమాని జ్ఞాపకం తెచ్చారని చెప్పాను కదా. రండి, రోమీలకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక ఏ విషయాలు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కువసేపు విస్తరణ చెప్పను, క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక మనం చదువుకున్న వాక్య భాగమే. 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట, చాలండి, నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా మనమందరము కూడా ఒకానొక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతామని జ్ఞాపకం చేశాడు. నేను అంటాను, దీనికి మన సహోదరులతో మనకున్న సంబంధాలను దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. నీ సహోదరుని గురించి నీవు తీర్పు తీర్చడానికి నీకు ఎటువంటి అధికారం లేదు. లేఖనం అదే చెప్తుంది. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెళ్తాం. ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేటప్పుడు మన సహోదరులతో మనకున్న సంబంధాలు లెక్కల్లోకి వస్తాయి. మన సహోదరులను మనం చూసిన విధం, మనం వారిని ప్రేమించిన విధానం, మనం వారిని హక్కును చేర్చుకున్న విధానం, మన సహోదరులకు మనం పెట్టిన వాటన్నిటిని, మన సహోదరులతో మనకున్న సంబంధం ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెళ్ళినప్పుడు లెక్కల్లోనికి వస్తాయి.
అలా అయితే నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ సహోదరుని పట్ల నీ ప్రేమ ఎంతవరకు ఉండగలుగుతుంది? దేవుడు లెక్కల్లోకి తీసుకుంటానంటున్నాడు. నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చవద్దు, నీ సహోదరుని నిరాకరింపవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుని నిరాకరించవద్దు, సహోదరుని యొక్క తీర్పు తీర్చవద్దు. నీ సహోదరితో నీకున్న సత్య సంబంధాలన్నిటినీ కూడా ఆయన లెక్కల్లోకి తీరుస్తాడు. అలా అయితే లెక్కల్లోకి వెళ్ళే విషయాలలో నీ సహోదరునితో ఉన్న సంబంధాలు అంటే మనం ఎలా ఉన్నాయి, మన యొక్క సహోదరులతో మన సంబంధాలు? ఈ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం తెచ్చుకుందాం. నీ సహోదరునితో ఒకవేళ గనక ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ దినాన్ని నీకు వాక్యం చెప్పబడింది, వాక్యం విన్నావు, నీ చెవులతోటి నీ విన్నప్పుడు నీ పద్ధతి ప్రవర్తన మార్చుకుని ఒకవేళ గనక ఇక ముందు నీ సహోదరుని పట్ల ద్వేషంగా ఉన్నావేమో, ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ దేవునికి, హెబ్రీయులకు రాయబడిన పత్రికలో సమస్తమును ఎరిగిన దేవునికి, ఆయన కనులకు సమస్తమును ఎరిగిన వాడు, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎదుట నువ్వు ప్రత్యక్షం కాబర్చబడుతావు. ప్రత్యక్షం కాబడక మునుపు ఈ లోకంలో ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకుని నీ సహోదరునితో నీ సంబంధాలను ఎలా ఉన్నాయని విషయాలు జ్ఞాపకం తెస్తాడు. ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ దినం, దేవుని దినం, ఆ దినాన్నే ఆయన ఏంటంటే నీ సహోదరునితో నీకున్న సంబంధాలను ఆ లెక్కల్లోకి వస్తాయని చెప్పేసి జ్ఞాపకం చేస్తాడు. పౌలు ఏమంటాడంటే రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయంలో కొంతమంది లిస్టు రాసుకుంటూ వచ్చాడు. అందు గురించే కాబోలు ఒకవేళ పౌలు ఏమంటాడనంటే, ఆ సహోదరుడు నాకు సహాయం చేశాడు, ఆ సహోదరి నాకు సహాయం చేసింది, ఆ సహోదరుడు. ఆ 16వ అధ్యాయం మీరు గమనించినట్లయితే రోమీయులకు రాయబడిన పత్రికలో ప్రతి ఒక్క సహోదరుని గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే బిలోవర్డ్ బ్రదర్, మై డియర్ బిలోవర్డ్ బ్రదర్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దేవుణ్ణి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ క్రీస్తు న్యాయపీఠం మనం నిలబడేటప్పుడు మన సహోదరులతో మనకున్న సంబంధాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దినాన నా సంబంధాలు ఎలా ఉన్నాయని దేవుని ముందు బట్టబయలు కాబడే దినం ఆ దినం. అయితే రెండవది చూడండి, మన సంబంధాలు ఆయన దినాన్ని బట్టబయలు పడబడతాయని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది చూడండి, కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నదే. కొరింథీయులకు రాయబడిన, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబడే దినాన్ని అక్కడ 9వ వచనంలో అంటాడు, మన దేహముతో జరిగించిన ప్రతి ఒక్క కార్యము కూడా ఆయన లెక్కల్లోకి వస్తుంది. దేహముతో జరిగించిన పని, నీవు దేహముతో, దేవుడు నీకు అనుగ్రహించిన దేహం, ఆ దేహంతో నువ్వు మంచి పని చేయి, చెడ్డ పని చేయి, ఏ పని చేసినా కూడా నువ్వు దేహంతో చేసిన ప్రతి పనిని కూడా దేవుడు లెక్కల్లోకి తెస్తాడు. అలా అయితే నీ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? దేహాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? మీ దేహము మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు కదా కొరింథీయుల పత్రికలో. మీరు విలువ పెట్టబడిన కొనబడిన వారు, మన దేహాన్ని ఆయన కొన్నాడు. ఆయన కొనిన దేహాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? దేవుని కొరకే, దేవుణ్ణి ఆయన్ని హెచ్చించడానికి, లేదంటే కనుక ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మహిమపరచడానికి మన దేహంతో ఎటువంటి పనులను చేస్తున్నామన్న విషయాలను దేవుడు లెక్కల్లోనికి తీసుకొస్తాడు. అలా అయితే నీ దేహాన్ని కాపాడుకుంటున్నావా? నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ దేహాన్ని పాడు చేసే దాని విషయంలో నీవు జాగ్రత్త పడుకోకుండా దేవుని ఆ మాటను గనక నీవు మీరినట్లయితే గనక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడినప్పుడు ఆ దేహంతో జరిగించిన పనులు, మంచి పని చే, చెడ్డ పని చే, ఏ పని చేసినప్పటికి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి దేవుడు తీసుకుని వస్తాడని చెప్పేసి జ్ఞాపకం చేస్తాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోని
3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3:10. కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతివాడును, ఇది చాలా జాగ్రత్తగా, ప్రతివాడును ఒక పునాది వేయబడింది, క్రీస్తు అను పునాది వేయబడింది. ఆ పునాది మీద ప్రతివాడును ఎలా కట్టుకుంటున్నాడు అన్న విషయాలను దేవుడు జ్ఞాపకం తీసుకొస్తాడు. ఆ దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడినప్పుడు మనం చేస్తున్న పరిచర్య లేదంటే కనుక మనం చేస్తున్న పనిని దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. నీవు నేను కూడా దేవుని మందిరంలోనే కానివ్వండి, బయటే కానివ్వండి, మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు లెక్కల్లోని తీసుకొస్తాడు. అలా అయితే ఎంత జాగ్రత్త కలిగి దేవుని పనిని చేయాలి, ఎంత జాగ్రత్త కలిగి నీవు నేను కూడా బయట ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పునాది మీద అయితే కట్టబడ్డావో ఆ పునాది మీద నీవు నేను చేసే పరిచర్య, ఈనాటి దినాల్లో నేటి దినాలలో పరిచర్యలు వివిధమైన పరిచర్యలు ఉంటున్నాయి కదా. నేను ఈ విధంగా పరిచర్య చేశాను, నేను ఈ విధంగా పరిచర్య చేశాను, నేను అంతమందికి వాక్యాన్ని బోధించాను, నేను ఇంతమందికి వాక్యాన్ని బోధించాను, ఇంతమందికి అది చేశాను, ఆ పరిచర్య చేశాను, ఈ పని చేశాను అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఆ దినమున క్రీస్తు న్యాయపీఠం దగ్గర బట్టబయలు కాబోతున్నాయి. నీవు చేసిన పరిచర్య ఏ విధంగా ఉంది? నీవు చేస్తున్న పరిచర్య నిలబడేదా లేకపోతే గనక కాలిపోయే పరిచర్య? కీర్తన గ్రంథంలో అంటాడు, కీర్తన గ్రంథంలో గాలి చెదరగొట్టు పొట్టు వలె చెట్ట. నువ్వు నీటి ఓరం నాటబడిన చెట్టు గురించి చెప్పాడు, గాలికి చెదరగొట్టే పొట్టుని గురించి చెప్పాడు. నువ్వు ఏ విధమైన పనిని కలిగి ఉన్నావు? చెట్ట పొట్ట. చెట్టు అయితే గనక నిలబడుతుంది, పొట్టు అయితే గనక ఎగిరిపోతుంది. నీవు నేను కూడా ఈ దినాన ఈ పరిచర్య, దేవుని మందిరంలో ఈ పరిచర్య చేస్తున్న నేను చెప్పుకుంటున్న నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ పరిచర్యను గురించి దేవుని దగ్గర తారుమారు కావచ్చు. నా పరిచర్యను ఆయన కళ్ళారా చూస్తున్నవాడు, నా పరిచర్యను ఆయన కళ్ళారా చూసి కళ్ళారా వింటున్నవాడు, సమస్తమును ఎరిగిన దేవుడు. ఆ దేవునికి మరుగైందేది లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. మన పరిచర్య లేదంటే కనుక మన పని ఎలా చేసామన్నది ఆ దినాన బట్టబయలు కాబోతుంది. ఒకటి, మన సహోదరులతో లేదంటే కనుక మానవులతో మనకున్న సంబంధాలు ఏ విధంగా ఉన్న విషయాలు క్రీస్తు న్యాయపీఠం ఆ దినాన్ని బట్టబయలు కాబోతున్నాయి. అంత మాత్రమే కాదు, మనకున్నటువంటి దేహముతో జరిగించిన ప్రతి పని విషయం, మంచిదైనా చెడ్డదైనా కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ దినాన్ని బట్టబయలు కాబోతుంది. అంత మాత్రమే కాదు, మనం చేస్తున్న పరిచర్య లేదంటే మనం చేస్తున్న పని ఆ దినాన బట్టబయలు కాబోతుంది. అంత మాత్రమే కాదు, ఆ దినాన్ని మనం చేసిన పరిచర్యను కనుక పరీక్షించేది ఏంటది అంటే అగ్ని. మన పరిచర్య అంతటిని అదే పరీక్షించాలి. ఆ అగ్నిలో నీవు నిలుస్తావా, కాలిపోతావా? ఆ పరిచర్య దేవుని ఎదుట నీవు నిలబడినప్పుడు, నిలబడినప్పుడు నీవు నిలిచే పరిచర్య చేసే అంటే గనక నీకు బహుమానం వస్తుంది. నిలిచి ఉండలేని పని చేస్తే కనుక నువ్వు ఎంతకాలం భూమి మీద జీవించి ఏ పని చేసినప్పటికీ కూడా అది వ్యర్థం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, క్రీస్తు న్యాయపీఠం మనం ఇంకేమన్నా చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం చివరి మాట చూడండి, 4వ మాట. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. మనం ఇందాక ఆఖరిలో చదువుకున్న వాక్య భాగం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానేస్తున్నారు, సమాజంగా కూడటం మానేస్తున్నారు, దేవుని మందిరానికి రావటం మానేస్తున్నారు. నీవు దేవుని మందిరానికి దేవుడు గనక నీకు 70 ఏళ్ల ఆయుష్కాలం ఇస్తే
70 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంత కాలం దేవుని మందిరానికి వచ్చావు, ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చావు, ఎన్ని ఆదివారాలు దేవుని స్తుతించడానికి వచ్చావు, ఎన్ని ఆదివారాలు దేవుని మందిరంలో పనిచేయడానికి వచ్చావు, ఎన్ని ఆదివారాలు దేవునిని స్తుతించడానికి మహిమపరచడానికి దేవుని మందిరానికి వచ్చావన్న విషయాన్ని దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు అన్నాడు. అందు గురించి అన్నాడు, సమాజంగా కూడటం మానొద్దు, మందిరానికి రావటం మానొద్దు. సంఘాన్ని గనక నువ్వు విడిచిపెట్టబడితే గనక నాశనం అయిపోతావు, నరకానికి వెళ్తావు. సంఘాన్ని వదిలిపెట్టద్దు, సంఘానికి రా రా. ఆ దినం సమీపించినది కొలది, ఆ దినం ఒక దినం వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం నీవు నేను కూడా నిలబడబోతున్నాం. నిలబడేటప్పుడు క్రీస్తు న్యాయపీఠం సంఘం ఎదుట, సంఘం మనమందరం కూడా వెళ్ళేటప్పుడు ఆ దినానికి సమీపించే ముందేమవుతుందంటే సమాజంగా కూడటం మానేస్తారు, సంఘానికి రావటం మానేస్తారు చిన్న చిన్న కారణాల చేత. మీరు ఆలోచించండి, దాదాపుగా నేను 10 కిలోమీటర్ల ఆదివారం రోజు నేను జర్నీ చేస్తాను నా కారు స్టార్ట్ చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళాలంటే. మొదటి ప్రార్థనకే నా కుటుంబంతో పాటు నేను వెళ్తాను ముందుకి. మొదటి ప్రార్థనకే ఆఖరి ప్రార్థన వరకు ఉంటాం. ఇండ్లి దగ్గర మందిరం. మీరు నడుచుకుని వచ్చే సమయం, మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి వాహనాన్ని కూడా ఉపయోగించలే అవసరత లేని కాలంలో ఉండి కూడా దేవుని మందిరానికి మొదటి ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? మొదటి ప్రార్థనకి రాగలుగుతున్నావా? దేవుని మందిరం ఈ తాత్కాలికమైన జీవితం, కొంతకాలమే మనం ఉంటాం, కొన్ని దినాలు మాత్రమే ఈ జీవితం మనం గడుపుతాం. పరలోకం పైన ఉంది, అసలైన జీవితం అక్కడ ఉంది. ఆ జీవితం కొరకు మనం చూడటం మానేసి క్రీస్తు న్యాయపీఠం నిలబడటానికి నీవు నేను కూడా చూడటం మానేసి లోక సంబంధమైన ఈ ఆచారాలతోటి వీటి వైపు ఉండిపోతూ దేవుని మందిరానికి ఎంత ఆలస్యంగా వస్తున్నావు. ఎందుకని నువ్వు దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు? ఆ విషయాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ గనక బల్ల తీసుకుంటూ కూడా ప్రారంభ ప్రార్థనకు రావట్లేదు అంటే దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం ఏట నీవు నేను కూడా నిలబడతాం. మీకు జ్ఞాపకం తెచ్చాను, 2వ రాకడలోని ఆయన మొదటి సంబంధం చెప్పినప్పుడు చెప్పాను, మనమందరము కూడా ఈ శరీరం మార్చబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టగలుగుతాము, ఈ మనిషి ఫలానా ఆయన, ఈ మనిషి ఫలానా ఆయన అని గుర్తుపట్టగలుగుతాం. అంత మాత్రమే కాదు, నీ ముందున్న దినాలు జ్ఞాపకం చేశాను, అక్కడ మనం తినటానికి జీవవృక్ష ఫలములు కూడా ఉన్నాయి. అలా అయితే మనం అక్కడ తింటాం, ఉంటాం, మనం మనుషులంగా గుర్తుపట్టగలుగుతాం. ఒకవేళ కనుక క్రీస్తు న్యాయపీఠం నీవు నేను నిలబడేటప్పుడు ఆయన మనలను చూసి ఆయన మనం చేసిన క్రియలన్నీ కూడా ఆయన బట్టబయలు చేస్తాడు. దేవుని మందిరానికి, అమ్మా ఇదిగో 10 గంటలకు మందిరం ప్రారంభించబడింది, నువ్వు 11 గంటలకు వచ్చావు, నువ్వు 10:30కు వచ్చావు, నువ్వు ఈ టయానికి వచ్చావని నీ కళ్ళ ముందే ఆయన ప్రదర్శిస్తాడు. అప్పుడు నీ జీవితం బట్టబయలు కాబోతుంది. నీవు సిగ్గుతో తలదించుకునే సమయం. ఆ బీమా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళేది ఎందుకనంటే బహుమానం తీసుకోవడానికి జ్ఞాపకాన్ని అని చెప్పేసి జ్ఞాపకం తెచ్చాను. బహుమానం తీసుకునే ముందు ఎందుకు సిగ్గుపడతావు? బహుమానం తీసుకునడానికి వెళ్ళేటప్పుడు తలెత్తుకుని వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఉండగానే వీటన్నిటిని క్రమపరుచుకుందాం, చక్కపరుచుకుందాం. మన జీవితాలలో సంఘంతో సంబంధాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 4 విషయాలు మీకు జ్ఞాపకం తెచ్చాను. క్రీస్తు న్యాయపీఠం గురించి మనం ఆ దినం, క్రీస్తు న్యాయపీఠం అంటే ప్రత్యక్షపరచబడే దినం, ఆ దినాన్ని మనం చూసినట్లయితే నా సంబంధాలు నా సహోదరులతో ఎలాగున్నాయనే విషయాలు బయలుపరచబడతాయి. అంత మాత్రమే కాదు, నా దేహంతో జరిగించిన పనులన్నీ కూడా ఆ దినాన్న బయలుపరచబడతాయి. అంత మాత్రమే కాదు, నేను చేసిన పరిచర్య లేదంటే కనుక నా పని ఏ విధంగా ఉన్నదని ఆ దినాన్ని ప్రత్యక్షం కాబర్చబడుతుంది, బయలుపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, సంఘముతో మనకున్న సంబంధాలను ఎలా ఉన్నాయనేది కూడా ప్రత్యక్షం కాపరచబడుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడాలి అంటే, నిలబడడానికి వెళ్ళడానికి వెళ్ళే ముందు, ఈ లోకం చాలించక మునుపు, క్రీస్తు గనక ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన రాక మునుపు మనం పోక మునుపు మనం జాగ్రత్త పడదాం. అంత మాత్రమే కాదు, మనం హెచ్చరింపబడదాం. అంత మాత్రమే కాదు, మనం సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం, మన క్రియలను సమాపరుచుకుని ఆయన కొరకే, ఆయన రాకడ కొరకే మనం ఎదురు చూద్దాం. ఈ కొద్ది తలంపులు మనత్మల క్షమాభివృద్ధి కొరకే ఆ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా,
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఓ మానవుడా, ఈరోజు నువ్వు చేస్తున్న పనులన్నింటినీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయనకి అడ్డుపడింది ఏది లేదు. ఒకానొక దినాన క్రీస్తు న్యాయపీఠం మీదట నీవు నేను నిలబడినప్పుడు మన యొక్క జీవితాలు బట్టబయలు కాబరే దినానం కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినాన్ని ఆయన మన యొక్క సహోదరులతో ఉన్న సంబంధాలను ఆయన బట్టబయలు చేస్తాడు. మన శరీరంతో చేసిన క్రియలను ఆయన బట్టబయలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మన పరిచర్యను ఆయన బయలుపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మన సంఘంతో మనకున్న క్రియలను ఆయన బట్టబయలు కాబోతున్నాడు. ఆ దినం కొరకు ఎదురు చూద్దాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపజేయండి. మా అందరి హృదయాల్లో ఫలింపజేయండి. సంఘానికి దిద్దుబాటును క్షమాభివృద్ధి మీరు కలిగించుదురండి. మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.